చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. చివరిలో మీ శివయ్య డైలాగు ఇంకా ఎక్కువ పాపులర్ అయింది. టీజర్ కన్నా ఎక్కువ వైరల్ అయింది, పాపులర్ అయింది. సినిమాల్లో కూడా వాడేశారు, తర్వాత అది కట్ చేశారు అనుకుని అది వేరే విషయం. దాన్ని ఏ కోణంలో చూస్తారు? సో ఐ లుక్ అట్ ఇట్ వెరీ పాజిటివ్ వే. శివయ్య అనేది ఇట్ బికేమ్ ప్రాబబ్లీ అది కామికల్గా చేసింది మా ఇంట్లో వాళ్ళు, బయట సినిమా వాళ్ళే, కానీ అదర్వైజ్ ఇట్ బికేమ్ యునో ఇట్ వాజ్ క్వైట్ థింగ్. దేవుడి పేరుని మరీ అంత వ్యంగ్యంగా వాడేది ఐ డెంట్ యాక్సెప్ట్. ఓకే, దట్ ఐ డెంట్. కానీ అది దాని మీద సింగిల్ అనే సినిమాలో ఆ డైలాగ్ వాడడం వల్ల మీరు ఏమైనా సీరియస్గా యాక్షన్ తీసుకోపోయారా? నేనేం తీసుకోపోలే. అది ప్రాబ్లం మీరు అల్లు అరవింద్ గారిని అడగాలి. అది అంటే తీసింది ఎందుకని అరవింద్ గారిని అడిగితే వాళ్ళు అంటే విష్ణు ఏదో వెనకాల స్కెచ్ చేస్తున్నాడు, అమ్మో ఇది రిస్క్ అయ్యేలా ఉందని వాళ్ళే తీసేసారంటారు. నాకు వేసే టైము లేదు, పక్కన వాళ్ళ గురించి ఆలోచించే స్కీము లేదు. నేను ఈ జ్యోతిర్లింగాలని తిరిగిన దట్ ఇట్ వాజ్ ఓన్లీ పాజిటివిటీ ఫర్ మీ. వాళ్ళ కర్మను వాళ్ళు పోతారు అనుకుని వదిలేయాలి ఎవరైనా మనల్ని ఏందా అంటే. బట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సింది అరవింద్ గారు ఆన్సర్ చేస్తే బెటర్. కానీ మీరు అలా చెప్పారు, కానీ జ్యోతిర్లింగాలన్నీ తిరిగి పాజిటివిటీ మైండ్లోకి వెళ్ళిపోయాను అన్నారు. కానీ విష్ణు అంటే జనంలో ఒక భయం ఉన్నట్టు లేదంటారు. నేనేమైనా ఫ్యాక్షనిస్ట్నా లేకపోతే జీవికి భయం ఉందా? నీకు ఏమైనా భయం ఉందా అని నేనంటే భయపెడతారు. విష్ణు ఆయన ఎప్పుడైనా భయపెట్టారు? విష్ణు ఇప్పుడు తీసేసాడు పాప. ఆయన అంటే మీకు భయపడేగా తీసింది, లేకపోతే ఎందుకు తీస్తారు? ఏది శివయ్య అన్నది అది ఆయన అడగండి, ఎందుకు తీస్తాడు? అదే ఆయన అడగట్లేదు, మాకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఆయన పెట్టాడు సార్, ఆయన పెట్టాడంటే కావాలి అందరూ ఉంచుకోవడం. నేను ఐ రోట్ ఎ లెటర్ టు ద ప్రొడ్యూసర్ కౌన్సిల్. ఐ టెల్ యూ వాట్ ఐ రోట్. అది ఏ రాసిన అది ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా ఉంది. బయట వాళ్ళందరూ మనల్ని విమర్శించేటప్పుడు లేకపోతే ఎగతాళి చేసేటప్పుడు మనందరం ఒకటవ్వాలి అని మనం అందరం ఒకటిగా ఉండే టైంలో ఒకటి బాలకృష్ణ గారిని దాన్ని ఇమిటేట్ చేసి ఎగతాళి చేశారు. ఓకే, ఇండస్ట్రీలో అప్పుడే ఆయనకి పద్మభూషణ్ వచ్చింది ఆయనకి. ఓకే, దానికి కంగ్రాచులేటరీ మెసేజ్ వీళ్ళు ఎవరు పెట్టల, కానీ ఆయన కామెడీ మాత్రం చేశారు. ఆయన్ని మన సినిమాది ఏదో చేశారు. ఇది కొత్త ట్రెండ్ ఆ ఇండస్ట్రీలో. మీరు అడ్రస్ చేస్తారా? లేకపోతే రేపు నా సినిమాలో నేను మిగతా వాళ్ళని పెట్టినప్పుడు ఎవడైనా అడిగితే మాత్రం బాగుండదు. ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద న్యూ నార్మల్, then I no, if this is the new normal, then you tell me, maybe I will learn this is the new normal. Lekapothe idane. Then producer council came into the picture. They said no, it shouldn't have been done. అరవింద్ గారికి నాకు మాట్లాడారు, కానీ ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు తీసేశారు అనేది మాత్రం అరవింద్ గారిని అడగండి. తర్వాత మీ దగ్గర ఒక గమ్మత్తు గమనించా. సపోజ్ మిమ్మల్ని నేనైనా ఇంటర్వ్యూ చేయొచ్చు, లేకపోతే ఆయన ఎవరైనా ఇంటర్వ్యూ చేయొచ్చు. ఆ ఇంటర్వ్యూ కన్నా కూడా ఆ ఇంటర్వ్యూ బేస్ చేసుకుని మీమ్స్ చేసి ప్యాచ్ చేసే వీడియోలు ఉంటాయి, అవి మోస్ట్ పాపులర్ అవుతాయి, బాగా పాపులర్ అవుతాయి. See, the only thing is that what I've learned is that when you look at the trend, memes are reaching very fast. భరద్వాజ్ గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు కదా సార్, అక్కడికి వస్తున్నా. భరద్వాజ్ గారి ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అన్నారు, మీ ముగ్గురు బాగా చేస్తారు కానీ కాస్త ఓవర్ యాక్టింగ్ చేస్తారు. మీరు దాన్ని చాలా పాజిటివ్ నోట్ తీసుకున్నారు, చాలా నవ్వుతూ దానికి ఆన్సర్ ఇచ్చారు. ఆయనకి ఆ చనువు ఉంది, హక్కు కూడా ఉంది, ఎందుకంటే ఆయన ముందు పుట్టి పెరిగిన వాళ్ళం మేమందరం. సో వాట్ ఎవర్ హీ సేస్, అదే కానీ ఇంకెవరన్నా అనే చనువు ఉండదు. అండ్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ వెన్ దే సే ఇట్ ఆల్సో. సో ఆయన అనేటప్పుడు ఏంటి, ఆయన దానికన్నా ఎక్కువ తిట్టున్నాడు మమ్మల్ని చిన్నప్పుడు, ఇంకా ఎక్కువ తిట్టున్నాడు. See, he's almost 80 years old. And who am I? I'm not even, ఆయన సగం వయసు నాకు. ఆయన ముందు పుట్టి పెరిగిన వాడిని నేను. ఆయన మాట్లాడితే ఓకే సరే అంకల్, దాంట్లో ఏముంది. దాని మీద మేము చేసిన వీడియో అసలు మామూలుగా చాలా ఉన్నాయంట కదా. చాలా ఉన్నాయి. అందులో ఒకటైతే నేను కనీసం ఒక 3-4 టైమ్స్ చూసుంటా. అసలు అంత బాగా కట్ చేశారు. అది వదిలేసేది ఒకటి ఉండింది, ఐ డోంట్ నో వెదర్ యూ రెడీ అవ్వదు. ఒకసారి ఒక ఇష్యూలో నేను ఇటు కాకుండా పాము చావకూడదు, కర్ర ఎరగకూడదు, పాము చావాలి, కర్ర ఎరగకూడదు. సో అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఉండింది. అది ఐ హ్యాడ్ టు, ఇట్ బికేమ్ ఎ నేషనల్ ఇష్యూ అండ్ ఐ హ్యాడ్ టు హ్యాండిల్ ఇట్. కౌన్సిల్ నుంచి ఫోన్ చేసి, విష్ణు నువ్వు అడ్రస్ చేయకపోతే ఇది పెద్దదవుతుంది,
కట్ చేసే అది ఇదంటే అది మీకు తెలిసి ఏ ఇష్యూ అనేది ఒక హీరో ఫ్యామిలీ గురించి. సో ఐ హ్యాడ్ టు గెట్ ఇన్ సైడ్ ఆ నేషనల్ ఇష్యూ. ఐ హ్యాడ్ టు సిట్ డౌన్, ఐ హ్యాడ్ టు టాక్. ఏం మాట నాకే అర్థమవుతుంది, అంత సూది మాట్లాడుతున్నాను నేను అక్కడని. అంత మాట ఒక్కడ మాత్రం పట్టుకున్నది, అందరూ వదిలేశారు, ఒక్కడ మాత్రం పట్టుకున్నాడు. నీ ఏదో అడిగితే వీడు ఆక్ ఇస్ పాక్, పాక్ ఇస్ ఆక్, ఆక్ పాక్ కరేపాక్ ఉంటాడు. వీడిని ఎవడరా మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసింది అంట. అది ఈ రోజుకి ఎవడైనా మా డిపార్ట్మెంట్లో ఎవరైనా అరే అవుతుందా లేదా అంటే ఏదో చెప్తాడు, ఆక్ ఇస్ పాక్ వద్దురా, ఇది కరెక్ట్గా చెప్పు, నాలాగా మాట్లాడక. కాదు, ఈ డిపార్ట్మెంట్ మీటింగ్లో మిమ్మల్ని క్యాప్చర్ చేస్తే ఇక చాలా అయ్యో మేము మామూలు మాకు మా లైఫ్లో కొన్ని దెర్ ఆర్ హెల్తీ మీమ్స్.